వీళ్ళు చూడడానికి చాలా నార్మల్గా చాలా కామన్ పీపుల్లా కనిపిస్తున్నారు. కానీ మనం ఈరోజు ఇక్కడ చాలా హాయిగా ప్రశాంతంగా మన దేశం మొత్తం ఊపిరి పీల్చుకొని మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఇలాంటి ఎంతోమంది పేరెంట్స్ త్యాగం కారణం. వీళ్ళెవరో కాదు, రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్లో తన ప్రాణాలను కోల్పోయిన మురళీనాయక్ గారి మదర్ అండ్ ఫాదర్. మన తెలుగు బిడ్డ అయ్యుండి మన దేశ సేవ కోసం వెళ్ళి అక్కడ వీరమరణం చెంది మన దేశం మొత్తాన్ని గర్వించుకోదగ్గేలాగా మన గుండెలపై మనం చేయి వేసుకొని మనం నిద్రపోయేలాగా చేసినందుకు మొదటిగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నాకంటే చిన్నోడు వయసులో, అంటే నా తమ్ముడు లాంటి వాడు 25 ఏళ్ళ వయసులో తను ఇండియన్ ఆర్మీకి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ అని అతి కీలకమైన ఒక మిషన్ పిఎం నరేంద్ర మోదీ గారు మన దేశ పరువు ప్రతిష్టల్ని కాపాడడానికి ఎప్పుడైతే మిషన్ని ప్రారంభించారో ఎలాంటి సంకోచం లేకుండా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పాటుపడిన ఆ వీరుడు, అతన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ మనలాంటి వాళ్ళు చాలామంది వీళ్ళు కదా రియల్ సెలబ్రిటీస్ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మా చిన్న ప్రయత్నమే ఇది. సో వీళ్ళు చేసిన త్యాగం ముందు, ఆ బిడ్డ చేసిన త్యాగం ముందు మనమందరం చేసే కష్టం కానీ ఏది దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉండి వాళ్ళు మనల్ని కాపాడుతుండడం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. సో దీస్ ఆర్ ద చీఫ్ గెస్ట్.